కొన్ని వాస్తవాలు మీ దగ్గరికి తీసుకొస్తా. ఎందుకంటే పాపం ఛాలెంజ్ చేశారు కదా మహిళలు మా సోదరు. మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ 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 మాట్లాడతారా? మాట్లాడండి, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దాం. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. 28,000 మంది రైతులు, వందలాది గ్రామాలు అమరావతి లేక రాష్ట్రానికి ఈరోజు అమరావతి ఒక క్యాపిటల్ లేక నష్టపోతున్న 5.5 కోట్ల మంది ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎవరు ఏం తప్పు చేశారని తెలుసుకుంటారు. వాస్తవాలు ప్రజలకు చెప్దాం. 2015వ సంవత్సరంలో అమరావతికి భూములు కావాల్సినప్పుడు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2015 డేటెడ్ 1/1/2015 అంటే అమరావతి భూములు మొత్తం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ సిస్టమ్ ద్వారా భూములు తీసుకోవాలి, ఎలాంటి ఒకే ఒక ఆలోచన 1/1/2015 అంటే జనవరి 1, 2015 సార్కి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా భూములు తీసుకుందాం అనేటువంటి వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు ఏమి వాళ్ళకి మాట ఇచ్చినారు, ఏమి వాళ్ళని మోసం చేశారు, ఎలా మోసం చేశారు అనేది కూడా చెప్పాలి. నా బాధ అంతా అదే. ఇప్పుడు నేనున్నాను, కార్యకర్తలు నుంచుంటున్నారు, వీళ్ళందరికీ ఓటు ఏమైనా ఒక పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఓటేద్దాం లేదని ఒక ఆలోచన ఉంటుంది. నేనేం చేశాను ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, ఎందుకంటే నేనేం చేయలే, నాకు అధికారం లేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఎలా అడుగుతారు? చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు తీసేయండి, రాజధాని కరెక్ట్గా ఫిక్స్ చేయకుండా, లీగల్గా ఫిక్స్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడికి మరలా రాజధాని అప్పచెప్పారు.